సూపర్ సూపర్ బాగుందండి బాగుంది. అన్నీ వచ్చేసింది. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్లీ ఫ్యాన్స్ కోసం అన్న. ఫస్ట్ హాఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఇది కానీ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. విఎఫ్ఎక్స్ అనేది నాట్ అప్ టు మార్క్. సో ఫస్ట్ హాఫ్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ ఫ్యాన్స్. సో ఫ్యాన్స్ ఏంటంటే పెట్టిన డబ్బులకి ఫస్ట్ హాఫ్ అనేది జస్ట్ అలా నిల్చోబెట్టి వదిలేస్తుంది. సో ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఇదైతే సనాతన ధర్మం గురించి అన్న. లైక్ ఇట్స్ ఏ బ్రింగ్ అంటే ఈ పాయింట్ అనేది చాలా తీసుకొని రావాలి. ఎందుకంటే లాస్ట్ మనకి వచ్చిన విక్కీ కౌశల్ గారి మూవీ కూడా ఇట్స్ స్పోక్ లార్జ్ అబౌట్ సనాతన ధర్మం. సో దాని గురించి బాగా చెప్పారు. అంటే ముఘల్స్ అనే వాళ్ళకి స్టోరీ మనకి ఏంటంటే హిస్టరీ బుక్స్లో చాలా ఐ మీన్ చాలా ఇంకొక సైడ్లో ఉంటుంది. అంటే వాళ్ళు చేసిన మంచి చూపిస్తారు కానీ వాళ్ళు ఎలా సనాతన ధర్మం అనేది ఎలా తొక్కేసారు అనేది ఎక్కడ చూపించలేదు. అది మూవీలో చూపించుదాం అనుకున్నారు. సో అది బాగుంది. కానీ ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కే ఆ వేవ్ లెంత్ లైక్ క్రిష్ గారు తీసింది, జ్యోతి కృష్ణ గారు తీసింది, ఈ రెండు మ్యాచ్ అవ్వలేదు అనిపించింది అంతే అన్న. లైక్ కీరవాణి గారు ఆస్కార్ విన్నర్ అన్న. లైక్ ఆయన అయితే హీ గేవ్ హిస్ బెస్ట్. చాలా బాగా అనిపించింది. ఆయన వల్లే కొంచెం ఇంకొంచెం మంచి వాల్యూ యాడ్ అయింది అనిపించింది. అదే అన్న లైక్ ఆ వేవ్ లెంత్ అనేది ఎక్కడో మిస్ అయింది క్రిష్ గారిది, జ్యోతి కృష్ణ గారిది అన్న. ఆబ్వియస్లీ అన్న ఇట్స్ లైక్ 3-5 years తర్వాత ఇట్స్ స్ట్రైట్ మూవీ ఫ్రమ్ హిమ్. ఒక రీమేక్ కాకుండా హీ టుక్ హిస్ టైమ్ ఫర్ మేక్ ఓవర్ అదంతా. కానీ కొన్ని సీన్స్ కంటిన్యూటీ మిస్ అయింది. కానీ లైక్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు మాత్రం ఇట్స్ హై ఫీస్ట్ అన్న. యా అంటే 2 సీక్వెన్సెస్ ఉన్నాయి డిఫరెంట్గా. ఒకటి ఏంటంటే ఆయన ఓన్గా కంపోజ్ చేసిన ఫైట్, అది లైక్ ఇట్స్ స్పోక్ లార్జ్ అబౌట్ సనాతన ధర్మం. అక్కడ ఆ ఫైట్లో కూడా అంటే ధర్మం అనేది మనం కాపాడాల్సింది, అందరు నిల్చోవాల్సిందని చెప్పారు. అండ్ పార్ట్ 2కి ఒక ఇచ్చారు కానీ మేబీ అదంతా కంప్రెస్ చేసి ఒక మూవీగా తీసుంటే ఇట్ మైట్ బి ఏ బిగ్ బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ బ్లాక్ బస్టర్ అన్న, యునానిమస్ బ్లాక్ బస్టర్. సెకండ్ హాఫ్ కొంచెం మిస్ అయింది ఆ విఎఫ్ఎక్స్ వల్ల. ఇప్పుడే హరహర వీరమ్మల సినిమా చూసి వచ్చానన్న. ఒక బ్రిలియంట్ యాక్షన్ ప్యాక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశానన్న. ప్రతి ఒక్క ఆడియన్, ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క ఇండియన్ చూడవలసిన గొప్ప చిత్రం అన్న. ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు, ఒక మంచి ఎమోషన్ ఉంది, ఫైట్ సీక్వెన్సెస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే గూస్బంప్స్ తెప్పించింది. ప్రతి ఒక్కరు సీట్లో కూర్చోలేకపోయారు అంత ఆ విధమైన క్లైమాక్స్ ఇచ్చాడు. మెయిన్ చెప్తున్నాను చూడండి అన్న, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అయితే రెండో పవర్ స్టార్ ఉన్నారన్న. అతను ఎవరో గారు ఎంఎం కీరవాణి అన్న. ఎంఎం కీరవాణి గారు లేకపోతే సినిమా లేదు. వీళ్ళిద్దరు వాయువు తోడైతే ఎలా ఉంటుందో ఆ విధమైన బ్రహ్మాండిక కీరవాణి మ్యూజిక్ అయితే అదరగొట్టేశారన్న. ఈ సినిమాలు మేము చెప్తున్నాను చూడండి, కీరవాణి కాకుండా ఏదో అతను మ్యూజిక్ కొట్టితే ఈ సినిమాని అసలు చూడలేమన్నా. బాలయ్య లేడన్నా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రహ్మాండమైన ఇప్పటివరకు హిస్టారికల్ మూవీ పవన్ కళ్యాణ్ పడలేదన్నా. పడితే ఎలా ఉంటుందో చూపించాడన్నా. అసలు మా విశ్వరూపం చూపించాడన్నా. ఫస్ట్ హాఫ్లో అయితే ఆ కుస్తీ ఫైట్ ఉందన్న. అసలు కుస్తీ ఫైట్కి అయితే అసలు నాకు స్క్రీన్ కనిపించలేదన్న. అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కనిపించారు. ఆ విధమైన ఫిదా అయిపోయాను కుస్తీ ఫైట్కి. చార్మినార్ ఫైట్ ఉందన్న. ప్రీ ఇంటర్వెల్ అప్పుడు చార్మినార్ ఫైట్ ఉందన్న. అసలు గూస్ బంప్స్ తెప్పించిందన్న. అంటే ఒక మగధీర సినిమా, ఒక బాహుబలి సినిమాలో ఫైట్ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఏ విధమైన ఒక ఎమోషనల్ ట్రావెల్ చేస్తుంది, ఆ విధమైన ఫైట్ సీక్వెన్సెస్ ఉందన్న. ప్రీ ఇంటర్వెల్ ముందు గూస్ బంప్స్ తెప్పించి పడేసింది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సాంగ్స్ కానీ, అసలు కామెడీ ఎపిసోడ్స్ కానీ, అసలు లాస్ట్ క్లైమాక్స్ గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువ అవుతుంది. ఆ విధమైన పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ ఊచ కోత కోసాడన్న. మెయిన్ చెప్తున్నట్టు పవన్ కళ్యాణ్ కీరవాణి ఒక ఎత్తు అయితే అసలు ఈ బాబిడి వాళ్ళని ఎక్కడ పట్టుకొచ్చారో కానీ అసలు పర్ఫెక్ట్ విలన్ అన్న. ఔరంగజేబుగా అంత పర్ఫెక్ట్ విలన్ ఎవరు రీప్లేస్ చేయలేరన్న. సో మెయిన్గా ఏంటంటే అన్న, సినిమాకి వెళ్ళిన వెంటనే ఆ టైటిల్ కార్డ్తోనే మేము పెట్టిన డబ్బులకి న్యాయం చేస్తున్నాన్న ఫీల్ అయితే వచ్చింది. ఆ లెవెల్ ఉంది టైటిల్ కార్డ్ అయితే. అండ్ ఆయన ఎంట్రన్స్ అయినా, లేదంటే కుస్తీ ఫైట్ అయినా, లేదంటే కొల్లగొట్టిన సాంగ్ అయినా సరే ఐఫిష్లో అనిపించాయి ప్రతిదీ కూడా. ఫస్ట్ హాఫ్లో వచ్చేది కూడా మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే చార్మినార్ ఫైట్ ఒకటి. అక్కడ వచ్చే ఒక పులిని కంట్రోల్ చేసే ఒక సీన్ ఉంటుంది, ఐస్తో పులిని కంట్రోల్ చేస్తే దాని వరకు చాలా అన్న. అక్కడ వరకు ఫ్యాన్స్కి అయితే 100% వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి దాని వరకు ఫుల్ మిల్స్ పెట్టాడు దాని వరకు అయితే. కాకపోతే సెకండ్ హాఫ్ ఏదైతే స్టార్ట్ అయిందో, ఒక ల్యాగ్ దీంతో స్టార్ట్ అయ్యి ఒక బోరింగ్ స్క్రీన్ ప్లేతో, ఒక రాడ్ విఎఫ్ఎక్స్తో స్టార్ట్ అయిందో, అది కొంచెం
ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్ని కంపేర్ చేసేటప్పుడు దరిద్రంగా అనిపించింది ఆ విఎఫ్ఎక్స్ వల్ల. అది కాకుండా ఇంకొంచెం మంచి విఎఫ్ఎక్స్ కానీ లేదంటే ఒక మంచి రియల్ లొకేషన్లో తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. అండ్ కంటెంట్ కూడా ఎలా అంటే ఒక డైలీ సీరియల్ కంటెంట్ తీసుకొచ్చి ఒక స్టార్ పవర్ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఎక్స్పెక్టేషన్ అని కాదు కానీ చూసేటప్పుడు సీన్ వరకు కొంచెం బాగాలేదు. ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఏదైతే సెకండ్ హాఫ్లో వాడారో దాని వరకు కంప్లీట్ డిజాస్టర్ విఎఫ్ఎక్స్, అది దాని వరకు చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని మంచి సీన్స్ కూడా పడ్డాయి. ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఒక వర్షం గురించి ఒక సీన్ ఉంటుంది అండ్ సనాతన ధర్మ గురించి ఒక సీన్ ఉంటుంది. వీటి వరకు సీన్స్ వైజ్గా బాగా పెట్టుకున్నారు కానీ కొన్ని కంటిన్యూటీ మిస్ అయింది. అండ్ కొన్ని ఎలా ఉంటాయంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఇప్పుడు హీరో గడ్డం పెట్టుకుని ఉంటాడు, నెక్స్ట్ సీన్ గడ్డం పెట్టుకుంటాడు, అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చూస్తామంటే నెగిటివ్ అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ గురించి చూద్దాం, ఆయన స్టార్ డామ్ నుంచి చూద్దాం అంటే మాత్రం వాళ్ళకైతే 100% న్యాయం చేశాడు. వాళ్ళు పెట్టిన డబ్బులకి అయితే న్యాయం చేశాడు. ఎంత ట్రోల్ జరిగినా పాలిటిక్స్ వేరు, సినిమా వేరు కదన్నా. ఇప్పుడు అప్పుడు క్లోజ్ చేస్తారు, అప్పుడు సిచ్యువేషన్ వల్ల క్లోజ్ చేశారు. ఫైనల్గా అలానే వెళ్ళామంటే ఇప్పుడు ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు కదా. అవి పెట్టేది ఫ్యాన్స్ కోసమే, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ వరకు న్యాయం చేస్తున్నారు. ఇప్పుడు ఏ ఫ్యాన్ కూడా మాకు బెనిఫిట్స్ వద్దు అని చెప్పట్లేదు కదా. ఎందుకంటే మేబీ వేరే ఫ్యాన్డమ్ వాళ్ళు చెప్తారేమో కానీ ఇప్పుడు ఒక టాలీవుడ్ ఫ్యాన్గా లేదంటే ఒక టాలీవుడ్ సినిమాలు చూసేవాడుగా ఎవడు కూడా మాకు బెనిఫిట్స్ వద్దు అని ఎవడైతే చెప్పడు. ఏదో కొన్ని జరుగుతాయి, అలాంటి జరగొద్దని కోరుకుంటారు తప్ప ఫ్యాన్ షోలు వద్దు లేదంటే బెనిఫిట్స్ వద్దని ఎవరైతే కోరుకుంటారు. ఫస్ట్ హాఫ్ వరకు అయితే 3.5 వచ్చన్న, సెకండ్ హాఫ్ వచ్చేసరికి 2.5. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ రేంజ్ సెకండ్ హాఫ్ ఉంటే నెక్స్ట్ అత్తరింటి దారి అయ్యేది, నెక్స్ట్ బాహుబలి దగ్గరలో వెళ్ళేది. బాహుబలి 1 ఆయన జగన్ లోపల ఉంటాడు, అందరూ కార్యకర్తలు అందరూ సపోర్ట్ చేస్తారు. ఓకేనా, లోపల జగన్ ఉంటాడు, కార్యకర్తలు సపోర్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ అలా కాదు, కార్యకర్తను బతికిస్తాడు. నాకు అది బాగా నచ్చింది సినిమాలో, అర్థమైందా? ఔరంగజేబు జగన్, కార్యకర్తలు కాపాడతారు, అర్థమైందా? జగన్ సంబంధం ఉంది, ఖచ్చితంగా ఉంది, ఆ సీన్ సంబంధం ఉంది. లోపల ఔరంగజేబు ఉంటాడు, కార్యకర్తలు సపోర్ట్ చేస్తారు. ఓకేనా, అర్థమైందా? పవన్ కళ్యాణ్ అలా కాదు, కార్యకర్తని వెళ్ళిపోతున్న తుఫాన్లో బతికిస్తాడు, అది తేడా. ఓకేనా? అన్న సినిమా మంచిగా ఉందన్న. కొంచెం ఫ్లాస్ ఉన్నాయి డైరెక్టర్ మారడం వల్ల, ఓపెన్ చెప్పేస్తున్నా, కొంచెం ఫ్లాస్ అయితే ఉన్నాయి డైరెక్టర్ మారడం వల్ల, అది తెలిసిపోతుంది. ఇంట్రడక్షన్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది. డైరెక్టర్ మాట కిష్ తెలుసు, ఆ సినిమా లేట్ అయింది పవన్ కళ్యాణ్ వల్ల. పవన్ కళ్యాణ్ డేట్స్ కుదరలేదు, ఆ డైరెక్టర్కి వేసి ఉంటాడు కదా, లేట్ అయ్యింది, దానివల్ల మారింది, డైరెక్టర్ మారారు. అక్కడ ఏమైందని కామెడీ ఇంట్రడక్షన్ డైరెక్టర్ కిష్ తీశారు, ఇంటర్వ్యూ కిష్ స్టేషన్ ఉంటుంది, క్లైమాక్స్ కిష్ స్టేషన్ ఉంటుంది, మధ్యలో మొక్కలు ఉంటుంది సో అవి జ్యోతిష్ణంగా అంటించిపోయారు. అది దగ్గర మేనేజ్ చేయాలి, గ్రాఫిక్స్ కూడా సెట్ చేయలేపారు అంతే. సినిమా స్టోరీ బాగుంది, మంచిగానే ఉంది. ఇంకేంటంటే డేట్స్ వల్ల ఈయన షెడ్యూల్ వల్ల ఇంకా జ్యోతికృష్ణ గారు అంత మేనేజ్ చేయలేపారు, క్రిష్ గారిలో మేనేజ్ చేయలేపారు అంత. అయితే అంత మంచి ఇంకేం కాదన్న, అంత నెగిటివ్ అంటే మరీ తోపని చెప్పలేను, అలా వర్స్ట్ మూవీ అయితే కాదు. సినిమా చూడొచ్చు, ఎంటర్టైన్ అవ్వచ్చు. సనాతన ధర్మం బాగానే ఉంది, సనాతన ధర్మం గురించి ఒక సీన్ ఉంది, సినిమాని దాకా వద్దులే మళ్ళీ. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ ఉన్నాడు కదా, ఉచితం గట్రా ఏం లేవు, సనాతన ధర్మం గురించి ఉంది, కోహినూర్ గురించి ఉంది, అంతా బాగానే ఉంది. కొంచెం సీన్స్ పెట్టుకుని వెళ్ళారు, బాగుంది, మంచిగా ఉంది సినిమా. యాక్షన్ చేశారన్న, అది చెప్తాం కదా, లాస్ట్ 18 minutes యాక్షన్ చేసి ఖచ్చితంగా క్రిష్ డైరెక్షన్ చేసింది, క్రిష్ డైరెక్షన్ అది. లాస్ట్ ఆంధీ సీన్ ఉంది కదా, ఆంధీ సీన్ అది జ్యోతికృష్ణ డైరెక్షన్, తెలిసిపోద్ది అన్న ఎక్కడ ఉంటుంది. లేదన్న లాగ్ అంటూ ఏమీ లేదు కానీ సినిమా మాత్రం బాగుంది, చాలా బాగుంది. అసలు అనుకోలేదు, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చాము, బాగుంది, చాలా బాగుంది. ఫుల్ఫిల్స్ ఎలివేషన్స్ కానీ బీజిఎం కానీ చాలా బాగా చూపించాడు అన్న. బాబీ డోల్ కూడా బాగుంది, ఔరంగజేబ్ దీని క్యారెక్టర్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్కటి ఎలివేషన్ చాలా బాగుంది, అనుకోలేదు, చాలా బాగుంది. లేదు అస్సలు ఫుల్ మీల్స్ అంతే, సినిమా అంతా ఫుల్ మీల్స్. బాగా తీసాడు పవన్ కళ్యాణ్, అన్ని మూమెంట్లు మంచిగా ఉన్నాయి. మన హిందువులు అంటే ఏదో చూపించిన పవన్ కళ్యాణ్, అది పవన్ కళ్యాణ్ 100 కోట్ల పైన ఉంటుంది మినిమం. హిందువుల గురించి మంచిగా చూపించింది. హిందువులు ఇప్పుడు మన ధర్మం గురించి ఎవరు పోరాడతలేరు, రాజసింగ్ హైదరాబాద్లో పోరాడుతుంది కాబట్టి మన పవన్ కళ్యాణ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్. ఓ సూపర్ ఉంది. పుష్ప కూడా మనకి రాదు, పుష్పర్ గారు వేక్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గుర్రానికి ఎంట్రితే పుష్ప పడిపోయినట్టే. అన్ని బాగున్నాయి అన్న సాంగ్స్, నిజంగా బాగుంది. సినిమా అయితే బాగుంది బ్రో, సినిమా అయితే నిజంగా బాగుంది, సినిమా అయితే బాగుంది నిజంగా. సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ నిజంగా బాగుంది. నిజంగా 2 years తర్వాత మా దేవుడిని అలా చూసుకున్నట్టుంది మాకైతే నిజంగా. పవన్ కళ్యాణ్ గారు అయితే ఏం లేదు డిఫరెన్స్, నిజంగా చాలా బాగుంది, చూడొచ్చు బాగుంది అన్న, నిజంగా బాగుంది. దానిలో మీకు ప్రాబ్లం లేదు, విఎఫ్ఎక్స్ చిన్న ప్రాబ్లం,
విఎఫ్ఎక్స్ దగ్గర కొంతమందికి నచ్చదు, దాని గురించి పట్టించుకోకర్లేదు. మిగిలిందంతా బాగుంది నిజంగా. విఎఫ్ఎక్స్ దగ్గర పోతుందేమో కానీ మిగిలిందంతా సూపర్ సినిమా. చాలా బాగుంది, అందరూ ప్రతి ఒక్కరు చూడాలి సినిమా. పవర్ స్టార్ జిందాబాద్. మాకు సినిమా గురించి వెళ్ళలే, మేము డిప్యూటీ సీఎం గురించి వెళ్ళాము. మాకు డిప్యూటీ సీఎం గురించి వెళ్ళాము. మీకు అక్కడ ఆమె యాక్టింగ్ బాగా చేసింది. మన డిప్యూటీ సీఎం కూడా అమ్మాయి కూడా చేసింది, అబ్బాయి కూడా చేసిండు. చించి పడేసిర్రు. మీరు కూడా అందరూ వెళ్ళాలని కోరుతున్నాము. మూవీ అట్లనే మాకు సంబంధం లేదు బ్రో. మా చూసాము, అన్ని ఎంజాయ్ చేసాము. ఓన్లీ బీజిఎం మాత్రం ఊతికి పారేసిండు. బీజిఎం అంటే సినిమా గురించి వెళ్ళలే బ్రో. మేము ఆంధ్ర, మాది కర్నూలు. మేము డిప్యూటీ సీఎం గురించి వెళ్ళాం. నేను కర్నూలు నుంచి విజయవాడ నుంచి వచ్చినా ఇటుకి. థియేటర్లు ఉన్నా కూడా ఇటు మల్టీప్లెక్స్ ఒకటి వచ్చినా. నేను డిప్యూటీ సీఎం గురించి వచ్చినాం. లేవు బ్రో. సీఎం జిందాబాద్. డిప్యూటీ సీఎం అంటే మాకు ఆయన యాక్టింగ్ అయినా సరే లేదంటే డైలాగ్ డెలివరీ అయినా సరే ఆయన ఎలివేషన్స్ అయినా సరే చాలా బాగా పడ్డాయి.